నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి 2వ తారీఖున మే 2వ తేదీన రాబోతున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ప్రభుత్వం మంత్రులను కూడా ఒక 6గురిని కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మరి రానున్న రోజుల్లో అమరావతి నిర్మాణానికి పునర్నిర్మాణానికి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించడానికి బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రానున్న రోజుల్లో అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తారా? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులకి ఛానల్ వీక్షకులకి మీకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది చాలా నిర్ణయం. తీసుకోండి, తప్పేం లేదు. ఎవరికైనా రాజధాని అనే కార్యక్రమం అనేది చాలా ముఖ్యం. కాబట్టి విభజిత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడం, అలాగే ఉన్న రాజధానిని త్వరగా పునర్నిర్మాణం అనేది కూడా ఒక ముఖ్యంగా చెప్పాలి అని అంటే అమరావతి రాజధాని యొక్క హద్దులు నేటికి కూడా ఈ ప్రభుత్వం ఫైనల్ చేసి ఇదిగో అమరావతి యొక్క 4 మూలలు ఇవి అని చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఇటువంటిది ఒక కార్యక్రమానికి మళ్ళీ ప్రధానమంత్రి గారు రావడం, గతంలో ఆయనే వచ్చి శంకుస్థాపన చేసినటువంటి ఒక రాజధాని నిర్మాణాన్ని మళ్ళీ పునర్నిర్మాణిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పుకోవడం, ఈ ప్రభుత్వం మళ్ళీ ఏదో చాలా గొప్పగా ఆల్రెడీ 55,000 ఎకరాల విస్తీర్ణం 3 పంటలు పండేటువంటి భూమిని 55,000 ఎకరాలలో ఒక రాజధాని నిర్మాణం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని 2019లో తన భుజాల మీద అన్ని తాత్కాలికమైనటువంటి నిర్మాణాలు మొదలుపెట్టి సుమారుగా 4 సంవత్సరాలు. వెంకటేష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ వాయిస్ స్లోగా వినబడుతుంది, కొంచెం బిగ్గరగా మాట్లాడండి. సుమారుగా 55,000 ఎకరాలలో ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు, లేదా అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్మాణాలు చేపట్టలేనటువంటి ఒక రాజధాని మళ్ళీ 40,000 ఎకరాలు మేము కూలింగ్కి వెళ్తున్నాము. సుమారుగా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఎకరాల్లో మేము ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసమే 5,000 ఎకరాలు కేటాయించదలుచుకున్నాం అంటే ఇది అమరావతి నిర్మాణం అనేది ఈ రాష్ట్రానికి పూర్తిగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను కుదిబండగా మారబోతుంది. దీని నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఈ అమరావతి నిర్మాణంలో ఎంతవరకు పన్నులను వసూలు చేసుకోవడమే కాకుండా ఆర్థికంగా ఎంత ఇస్తుంది అనేది కూడా మనం అందరం కూడా చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. గతంలో మోడీ గారు వచ్చినప్పుడు మనకి యమునా వాటరు, పార్లమెంట్ మట్టి తెచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి. కనీసం 100 రూపాయలు కూడా ఈ అమరావతి నిర్మాణానికి నేరుగా ఇవ్వనటువంటి ప్రధానమంత్రి. అయితే ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క ఎంపీల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు కూడా ధారాళంగా నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దీనితో పాటుగా ఇంకా రిమైనింగ్ ఏవైతే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్. అయితే వెంకటేష్ గారు, ఇక్కడ ఇంకొక విమర్శ కూడా ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నో వేల కోట్ల నిధులు, 100 కోట్ల నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఆ గత ప్రభుత్వం సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయిందనే విమర్శలు ఉంది. దానిలో వాస్తవం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఇది అవాస్తవమైనటువంటి ప్రకటన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా పోలవరానికి డబ్బులు ఇచ్చినా, లేకపోతే మిగతా వాటికి డబ్బులు ఇచ్చినా తీసుకొచ్చి వేరే పథకాలుగా మళ్లించడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా జరగలేదు. అమరావతి నిర్మాణానికి ఈ రోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతున్నట్టుంది. ఇప్పటి వరకు కూడా అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ధారాళంగా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, గతంలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు.
గతంలో నిధులు ఇచ్చినట్లుగా సార్ ఒకటి గతంలో కేంద్ర ప్రభుత్వము చాలా అంటే ఎన్నో కోట్లు వేల కోట్లు కూడా మీకు ఇచ్చారు, కానీ నిధులు దుర్వినియోగం జరిగాయి. ముఖ్యంగా ఎంజీఎన్ఆర్జీఎస్కి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి డైవర్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒకటి గత ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం అమరావతి నిధుల గురించి కదా సార్, అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధుల గురించి చెప్పండి. ఈ రాష్ట్రానికి సంవత్సరానికి 30,000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇచ్చింది. వాటిని పంచాల్సిన విధంగా ప్రభుత్వానికి పంచాల్సినటువంటి ఎవరెవరికి ఎలా పంచాలో అవి పంచడం జరిగింది. అలాగే పోలవరానికి నిధులు ఇవ్వడం జరిగింది. పోలవరానికి సంబంధించి ప్రత్యేకంగా కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో స్క్రూటినీ చేసి ఖర్చు పెట్టడం జరిగింది. పోలవరం నిధులు డైవర్ట్ చేయడం అనేది గత ప్రభుత్వం. రైట్. అయితే వెంకటేష్ గారు, మొత్తానికి అయితే మీరు ఓవరాల్ గా ప్రభుత్వం చిత్తశుద్ధితో అంతగా లేదంటారు, మీరు ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటారు, అంతేనా? సార్ ఒకటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ప్రభుత్వం వచ్చి సుమారుగా సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు అమరావతిలో చేసుకున్నటువంటివి భూములకు సంబంధించి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అక్కడ ఉన్న